దగ్గర అన్ఎయిడెడ్ టీచర్స్ చేస్తున్నారు కదా, ఇప్పుడు వాళ్ళని ఏంటి మానేయమని చెప్పారా ఏంటి ఎట్లాగా? అట్లాగా మీరు వర్బల్గా చెప్పేదానికి లేదండి. అందులో ఆ జీవోని ఒకసారి మీరు చూడండి, చూసిన దాంట్లో వీళ్ళకి కూడా అన్ఎయిడెడ్ వాళ్ళని కాంట్రాక్ట్ బేస్ తీసుకోవడం ఏం చేయాలనేది ఉంటుంది. మీరు యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేయండి. అది ఏమన్నా మీకు పైన ఇష్యూస్ ఉంటే నాతో మాట్లాడండి. పెట్టించుకొని ప్రాపర్గా వర్కే చేయించుకోండి. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ మీడియంలో ఎట్లాగైతే ప్రొసీజర్ ఫాలో అవుతున్నారో మీరు అట్లా ఫాలో అవుతారు. థ్యాంక్ యూ ఇదేంటిది? చెప్పండి, మీరు మాట్లాడుకుంటూ వెళ్ళండి. ఏం చేయాలి? అతను ఏడి తహసీల్దార్ ఏడి? తహసీల్దార్ వచ్చాడా? ఎంఆర్ఓ చేయండి. ఒకసారి సైడ్ కొనండి. మున్సిపల్ గారు ఎలా సాల్వ్ చేస్తారు? మరి 5 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు? 10 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు? మీరు ఏ ఊరు? మీరు అబద్ధాలు చెప్పకండి. ఇప్పుడు ఎన్నాళ్ళు ఏంటి ఏంటి ఏంటిది? 2 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఎంక్వైరీ ఏం చేస్తారు? ఎంక్వైరీ రిపోర్ట్ రిపోర్ట్ 5 సంవత్సరాల నుంచి ఏం చేస్తారు? ఏం చేస్తున్నారు 5 సంవత్సరాలు? అవును, పగలు కొట్టుకున్న వెంటనే మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి కదా. ఇప్పుడు మీరు రావు సూర్యప్రకాశ్ రావు గారితో చేయిస్తున్నారు కదా, ఫోన్ చేసి. ఆయన ఎమ్మెల్యే అమ్మా. ఆయన ఉన్నప్పుడు ఇచ్చేసారు. ఏంటో వస్తున్నారా మీరు? కాదు, వీళ్ళు ఎవరో పార్టీ ఉన్నారు. 2:30 అయింది మీకు చెప్పి, 2 గంటలు అయింది. ఇప్పుడు ఇక్కడ ఆదమ్మ తిప్పతి ఇష్యూ ఉంది కూడా. మీ విఆర్ఓ ఇక్కడ ఉన్నాడు, సో మాట్లాడండి. ఇదిగోండి, ఇప్పుడు ఏమైంది? ఆధార్ కార్డు మాట్లాడారా? మీరు ఫోన్ చేయండి సచివాలయానికి ఫోన్ చేసి మాట్లాడండి. ఎక్కడ, ఏ ఊరు, ఏమైంది అది? తర్వాత ఎవరు? సిఎక్స్
రామ్మ మీరు రండి.